సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అందరికి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. నేనైతే ఇప్పుడు నర్సంపేట వెళ్తున్నాను సినిమా చూడడానికి. నా బ్యాక్ సైడ్ ఉంది చూసారా, ఓ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నమాట ఇవి. వా, ఫుల్ ట్రాఫిక్. ఇక్కడైతే నేను మా ఫ్రెండ్స్ అయితే నర్సంపేట వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. నేను మా ఫ్రెండ్స్ ని చూపిస్తాను. ఇది తేజ ఫోటోగ్రఫీ, వీడు మీకు తెలుసు రవి. సో ఇప్పుడైతే మేము నర్సంపేట బయలుదేరిపోతున్నాం. సో పదండి. ऑलरेडी हमने बोल दिया. स्टार्ट ఇప్పుడైతే సినిమా థియేటర్ కి వచ్చేసాం. ఈ సినిమా థియేటర్ పేరు వెంకటేశ్వర సినిమా థియేటర్. మా ఫ్రెండ్స్ అక్కడ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. సో ప్రెసెంట్ అయితే ఒక కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు అఖండ 2కి వెళ్ళాలా లేకపోతే అవతార్ మూవీకి వెళ్ళాలనేది వాళ్ళు చెప్తారు. ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసే బట్టి మనం అయితే మూవీకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. సో ఇప్పుడైతే వీళ్ళు టికెట్ తీసి వచ్చేసారు. ఏ మూవీకి తీసారు అనేది కూడా తెలియదు. ఏ మూవీకి తీసారు టికెట్లు? నేను అవతారం తీసాను, మనోడు అఖండ తీసాను. నేను ఎక్కడికి వెళ్ళాలి? అఖండకా అవతారకా? అఖండ 2కా? అఖండ 2కి అయితే నేను సినిమా చూడడానికి వస్తున్నాను. ఆల్రెడీ ఎప్పుడు రిలీజ్ అయింది అది? అది ఈ మంత్. అది అయితే నేను అఖండ 2 సినిమాకి అయితే వెళ్తున్నాను. మా తేజ్ ఫోటోగ్రఫీ బావ అయితే అవతార్ మూవీకి వెళ్తున్నాడు. సో పదండి, మూవీ ఎలా ఉంది అనేది అటు నుంచి వచ్చి చెప్తాను మీకు. ఇప్పుడే వేసారా? పాప్కార్న్ కొనడానికి వచ్చా. ఇంటర్వల్ అయింది. ఏమేమి అన్నా? డ్రింక్స్, ఏదో పాప్కార్న్. దీన్ని ఏమంటారు? దీన్ని లేస్ ప్యాకెట్స్ అంటారు. లేస్ ప్యాకెట్ పేరు పర్టికులర్ గా పేరు ఏంటో నాకు తెలియదు. లేస్ అని అంటారు. లేస్ ఇవ్వాలా? లేస్ ఇవ్వాలా? సో మూవీ స్టార్ట్ అయిపోయింది. సో వెళ్తున్నా, మూవీ స్టార్ట్ అయిపోయింది. ఏంటి దానికోసం మళ్ళీ అవును, అవతార్ మూవీ కదా అక్కడ 2 అని చెప్పి అవతార్ టికెట్లు దొరకలేదు. మరి ఇటే వచ్చి మరి బయట అవతారంకి వచ్చాను. అఖండ 2 హౌస్ఫుల్ అఖండ. జై బాలయ్య. జై బాలయ్య. A few moments later. మూవీ అయిపోయింది. సో మూవీ ఇప్పుడు టైం ఎంత అయింది? సో 1:30 అవుతుంది. ఇప్పుడైతే వేరే దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. సో ఈ మూవీ ఎలా ఉంది? మూవీ అయితే బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి చూడొచ్చు, ఒక 3 times చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. బాగుంది, ఓవరాల్ బాగుంది. మూవీ అయితే సూపర్. సో మూవీ విఎఫ్ఎక్స్ మాత్రం సూపర్ గా ఉంది. విఎఫ్ఎక్స్ బాగున్నాయా? సో నాకు కూడా బాగా నచ్చింది. అవతార్ మూవీకి వెళ్ళాం. సో మా బైక్ అయితే అక్కడ పార్క్ చేసాం. సో బైక్ తీసుకుని వచ్చేస్తారు వాళ్ళు. ఇట్లా వెళ్ళిపోతాం. ఇది ఎగ్జిట్ గేట్ ఇది. సో ఇప్పుడైతే ఫుడ్ తినడానికి వేరే దగ్గరికి వెళ్తాం. దాని తర్వాత ఈ అబ్బాయి వేరే వర్క్ ఉందనేసి అంటున్నాడు. అతను ఫోటోగ్రఫీ కదా, సో రేపు ఫంక్షన్ ఏదో ఉందంట. సో దానికోసం నర్సంపేట వచ్చాం. ఆ విషయం ఏంటో అనేది వాడిని అడిగి కనుక్కుందాం, విషయాలని తెలుసుకుందాం. వచ్చాడు బావా, ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు ఫ్లెక్సీలు ఉన్నాయి, ఫ్లెక్సీలు తీసుకోవాలి. ఫ్లెక్సీ జోన్ కి వెళ్ళాలి. వినాయక ఫ్లెక్సీయా? ఏ నర్సంపేట. సో ఫ్లెక్సీ రేపు ఏంటి ఈవెంట్ ఉందా? రేపు హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది. సో హాఫ్ సారీ ఊర్లోనేనా? ఊర్లోనే. రేపు ఊర్లో హాఫ్ సారీ ఫంక్షన్ ఉందంట. సో ఫ్లెక్సీల కోసం వచ్చాం. అట్లా ఫ్లెక్సీలు కూడా కలెక్షన్ చేసుకుని వెళ్ళిపోతాం. ప్రెసెంట్ అయితే పదండి వెళ్దాం.
ప్రెసెంట్ ఇంటికైతే వచ్చేసాం. కాకపోతే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, బయటకు వెళ్ళారంట, ఏదో వర్క్ ఉందనేసి. సో ఇక్కడ ఫ్రిడ్జ్ లో యాపిల్ పండు తీసుకొని తినేసి మేమైతే బయటకు వెళ్తాం ఇప్పుడు. మొక్కే తీగుందా, ఎలా ఉంది? తీయగా ఉంది. బా నీ యాపిల్ చూపించు. ఏపీఎల్ యాపిల్ చిన్నప్పుడు చదువుకుంది. మొత్తం కొరికిసావు బావా, అది యాపిల్. ఇలా చూపించాలి. సో ఇది ఇప్పుడైతే యాపిల్ తింటున్నాం. యాపిల్ తినేసి బయటకైతే వెళ్ళిపోతాం అనమాట. ఇంటి బ్యాక్ సైడ్ అయితే గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. వా ఎంత బాగుందో, బాగుంది. సో ఇదంతా చెరువు అనుకుంటా. ఇంటి బయట అయితే గ్రౌండ్ అయితే బాగుంది. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ అవన్నీ చేస్తుంటారు అక్కడ. సో ప్రెసెంట్ అయితే ఫ్లెక్సీ సెంటర్కి వెళ్దామా? ఫ్లెక్సీ సెంటర్కి వెళ్ళేసి రా, ఫ్రేమ్ లోకి రా బాబు. ఫ్లెక్సీ సెంటర్ వేస్తావా తలుపు? ఇంకా వేస్తున్నావా? తలుపు. సో ప్రెసెంట్ ఇప్పుడైతే ఫ్లెక్సీ సెంటర్కి వెళ్ళేసి రేపు ఫంక్షన్ ఉంది కదా, వాళ్ళ ఫ్లెక్సీలు డిజైన్ చేసి ప్రింట్ అయితే ఇస్తాం. ఇక్కడ వీళ్ళింటి ఆపోజిట్ లోనే ఫ్లెక్సీ సెంటర్ ఉంటుంది, అక్కడికైతే వెళ్దాం. ఏం చూస్తున్నావు? చెప్తున్నావు కదా, చూస్తున్నాను. నువ్వు చెప్పు ఇదా, నువ్వు చెప్పు ఇదా, చెప్పిదా చెప్పిదా. హాయ్ ఫ్రెండ్స్, అయితే నేను వచ్చానైతే ఇప్పుడు మా అరిగాడు అయితే షూ వేసుకుంటాడు. మరి మా బావ అయితే పైన కూర్చున్నాడు, కళ్ళద్దాలు మర్చి. ఏం మాట్లాడుతున్నావు? అదే మా బావ కళ్ళద్దాలు మర్చిపోండి, ఇల్లు తేవడానికి వెళ్ళాడు. ముందుకెళ్ళి మరి గోడి చూడండి, సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు మా బావోళ్ళ చెల్లి గారు. చూడండి, ఇంకో మా బావోళ్ళ చెల్లి. ఇది నేను తెచ్చుకున్న బైక్. ఇంకోటి ఇది మా ఊరు రెడీ అయిపోండు. సో ఇప్పుడైతే వినాయక ఫ్లెక్స్ వైపు వచ్చావు, నర్సంపేట. దా వెళ్ళిపోదాం. సో నా బ్యాక్ సైడ్ లో ఉండేది స్వీట్ షాప్. స్వీట్ తింటావా? కొండ డబ్బులు ఎక్కడ ఉంది? నీ దగ్గర ఉందంటే చెప్పు, వెళ్దాం. అటు నుంచి వచ్చి అడుగుతుందా? ఏంటది? చిన్న బ్యాక్ సైడ్ ఉండేది ఫ్లెక్సీ సెంటర్. డిజైన్ చేసే అన్న ఏమో భోజనం చేయడానికి వెళ్ళారు. సో ఫోటోలు మీకు కంప్యూటర్ ఎక్కిస్తాను, మీరే డిజైన్ చేసుకోండి అని చెప్పారు. సో మేమే డిజైన్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ప్రింటింగ్ మిషన్ లోనే ప్రింట్ చేసేసి మనకి ఇచ్చేస్తారు. సో ఆ డిజైన్ ఎలా చేయాలి అది ఇది అనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అయితే కృష్ణ చెప్పాలండి. ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నావు? 4 సంవత్సరాలు. ఎక్కడ మీది? ఇక్కడ కమ్మకాయ. వర్క్ అంటే ఫ్లెక్సీ ప్రింటింగ్, ఆఫ్ షర్ట్, అది తర్వాత మ్యారేజ్ పర్స్ ప్యాకింగ్. నా డ్యూటీ అది. ఇరణ్యా 10 ఇస్తాను. వర్క్స్ అంటే లేదు, మార్నింగ్ 9:30 షాప్ చేస్తున్నా, మళ్ళీ నైట్ 8:30 అయిపోద్ది. ఈ ప్రింట్ యాత్ర తెల్లారిపోద్ది. నాకు తెలుసు ప్రింట్ యాత్ర తెల్లారిపోద్ది. అవును, మెచ్యూర్ ఫంక్షన్ అయిపోతుందిలే. ఫ్లెక్సీ లేవా? ఇచ్చిలో ఫంక్షన్ అయిపోతుంది, నాకు తెలుసు.
ఇప్పుడైతే వర్క్ ఫినిష్ అయిపోయింది. అప్రాక్సిమేట్లీ 2 hours తర్వాత అయితే వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ డిజైనింగ్ అయిపోయింది కదా, ఫ్లెక్సీకి ఇప్పుడు పంపిస్తాను. బావా ఇదేంటి? ప్రింటింగ్ మిషన్. ఇది ప్రింటింగ్ మిషనా? ఓకే, చూడండి నా బ్యాక్ సైడ్ ఉండేది ఇవన్నీ ఫ్లెక్సీలు ప్రింట్ అవుతున్నాయి. ప్రెసెంట్ ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకుంటా, ఎవరితో ప్రింట్ చేశారు. ఆ కాపీ అనేది ఇక్కడికి వస్తుంది. దీని తర్వాత ఏమో ఈ ప్రింటింగ్ మిషన్ లోకి వెళ్తుంది. సో ఇవి రీల్స్ అన్నమాట. ఈ రీల్స్ ఏమో దీంట్లో ఎక్కేసి డైరెక్ట్ గా ప్రింట్ అయితే తీస్తారు. ఇది తీసింది అయితే ఇవ్వండి, ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ దీని నుంచి తీసినవి. సో ఇట్లా ఇప్పుడు అక్కడ నుంచి ఫ్లెక్సీ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఇదేమో ఎండబెడతారు అనమాట. సో గమ్ అనేది అంటేస్తుంది, కలర్ ఒకదానికి అంటకంట ఇవాళ ఎండబెడతారు 6-3-2 6-4-2 అంతే. సో ఇక్కడేమో వాళ్ళ సైజెస్ ఫ్లెక్సీ సైజెస్ అనేది అడ్జస్ట్ చేస్తారు ఇక్కడ. అక్కడ ఫ్లెక్సీలు ప్రింటింగ్ అయిపోయింది కానీ అది ఆరడానికి ఒక 15 minutes ఇలా పడుతుందంట. సో అంత లోపల టీ తాగేసి మళ్ళీ లోపల అక్కడికి వెళ్ళి ఫ్లెక్సీలు కలెక్షన్ చేసుకుంటాను. అంతే కదా, ఇంకేమన్నా డికాషన్ కాదు, టీ. బూస్ట్ కావాలి. బూస్ట్ లేవు, తీయనా? ఓన్లీ టీయే. థ్యాంక్ యూ. టీ ఎలా ఉంది? చల్లలేదా? తీయకుంది. చక్కెర తక్కువ. హాయ్ చెప్పు అందరికి. హాయ్. ఇప్పుడు ఎక్కడ మీ టీ షాప్ లో వర్క్ చేస్తున్నారా? మీదే షాపా? ఓకే, టీ అయితే బాగుంది. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అందరికి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. లైక్ చేయి. సరే సరే, బాయ్. A few moments later. ఇప్పుడైతే నేను నర్సనపేటలో ఉన్నాను. సో నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. టైం అయితే 9:30 అవుతుంది. సో చాలా లేట్ అవుతుంది కాబట్టి నేనైతే నర్సనపేట నుంచి లెఫ్ట్ అయిపోతున్నాను. సో ఎందుకు ఇంత లేట్ అయింది అని అంటే, సో ఆల్బమ్ కోసం అయితే వెయిట్ చేశాను. ఇతను మా తేజ్ బాబా ఫోటోగ్రాఫర్ కదా, సో రేపు ఒక ఆల్బమ్ ఒకటి డెలివరీ చేయడానికి అయితే వెయిట్ చేశాను. సో అందుకోసమే లేట్ అయింది. సో ఇప్పుడైతే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.